భారతదేశంలో వైద్య రంగం మటాష్ కాబోతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా వైద్య రంగము ప్రశ్నార్థకంగా మారబోతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం 0 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా నీట్ పీజీలో క్వాలిఫికేషన్ ఇస్తున్నారు. దానికి కారణం ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు లేదా డీమ్డ్ యూనివర్సిటీలు ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫై కానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, క్వాలిఫై అయినటువంటి వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీలో లేక ప్రైవేట్ కాలేజీలో చేరలేనటువంటి పరిస్థితి అత్యధికంగా ఫీజులు ఉండడం కారణంగా. ఆ కారణంగా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగలేక దూరంగా ఉంటుంటే, ఆర్థిక పరిస్థితి బాగుండి మైనస్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీజీ మెడికల్ కాలేజీలు లేదా మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు, చేసినటువంటి ప్రయత్నం మేరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. 0 మార్కులు అంటే 0 మార్కులు వచ్చినా కానీ పీజీ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. జనరల్గా నీట్ పీజీలో మైనస్ మార్కులు ఉంటాయి. అంటే 0 మార్క్స్ కూడా రావన్నమాట, మైనస్ మార్కులు వస్తాయి. చాలా మందికి మైనస్ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే దాన్ని ఎప్పటికప్పుడు రిలాక్షన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 0 మార్కులు వచ్చినా మీరు పీజీ మెడికల్లో సీటు పొందొచ్చు. ఎక్కడ? ప్రైవేట్ కాలేజీలో కానీ డీమ్డ్ యూనివర్సిటీలో కానీ. ఇది కేవలం ప్రైవేట్ వైద్యం సంబంధించినటువంటి వాళ్ళకి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలో. అంటే మెడికల్ కాలేజీల మాఫియా, మెడికల్ మాఫియా, ఇంతకన్నా పెద్ద మాఫియా భారతదేశంలో ఇంకోటి ఉండదు. 0 మార్క్స్ని, మీకు 0 మార్క్స్ వచ్చినా కానీ మీరు పీజీ మెడికల్కి అటెండ్ కావచ్చు. పీజీ మెడికల్లో మీకు సీట్ రావచ్చు. ఎందుకంటే మీకు డబ్బులు ఉంటే చాలు. డీమ్డ్ యూనివర్సిటీలో, అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సాధ్యం. ప్రభుత్వ కాలేజీల్లో మీకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసేసుకుంటారు రిజర్వేషన్ బొంగ. ఈ రిజర్వేషన్లు సంబంధించి విద్యా వైద్య రంగంలో అసలు రిజర్వేషన్ ఉండకూడదు.